అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఇవాల్టి వీడియోలో వచ్చేసి నేను మష్రూమ్ బటర్ మసాలా, అది కూడా దాబా స్టైల్లో ఎలా చేస్తారో చేసి చూపిస్తున్నానండి. దానికోసం ముందుగా నేనైతే ఒక 2 ప్యాకెట్స్ ఆఫ్ మష్రూమ్స్ని తీసుకున్నానమాట. చూసారా, నేను కొంచెం చిన్న సైజులో ఉన్న మష్రూమ్స్ని తీసుకున్నాను. మష్రూమ్ పైన చాలా డర్టీగా ఉంది కదా, అదంతా క్లీన్ చేసేసుకోవాలి. 2-3 టైమ్స్ వాటర్ వేసి మంచిగా రబ్ చేస్తే అదంతా పోయి ఇలా నీట్గా వస్తుంది అనమాట. కొంచెం వాటర్ మష్రూమ్ మునిగేదాకా పట్టేసి అందులో కొంచెం సాల్ట్ వేయటం వల్ల మష్రూమ్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి గ్రేవీ ప్రిపరేషన్ కోసం 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను, 2 టమాటోస్ తీసుకున్నాను, దాంతోపాటు కొంచెంగా అల్లము అండ్ వెల్లుల్లి, ఇవన్నీ రఫ్లీ చాప్ చేసుకోవాలి. చాప్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకొని దాంతోపాటు మిరియాలు, లవంగాలు, ఇలా బిర్యానీలో వేసే మసాలాలన్నీ కొంచెంగా యాడ్ చేస్తున్నానండి. సాజీరా అన్నీ, ఇంకా స్టార్ అనీస్, ఇలా అన్ని బిర్యానీ మసాలాలు మొత్తం యాడ్ చేసేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆ కడాయి దానిపైన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ 1.5 టేబుల్ స్పూన్ నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అవన్నీ అంటుకోకుండా మాడిపోకుండా ఉండడం కోసం కొంచెమే యాడ్ చేశానన్నమాట. మొత్తం ఆయిల్ అంతా వేసిన టమాటోస్, ఆనియన్స్, ఇంకా అల్లము, వెల్లుల్లి, మసాలా దినుసులు అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొనేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ గసగసాలు యాడ్ చేస్తున్నానండి. దాంతోపాటు ఒక గుప్పెడంతా జీడిపప్పు తీసుకొని రెండింటిని మిల్క్ యాడ్ చేసుకొని బాగా సోక్ చేసుకోవాలి. ఇది క్రీమీ టెక్స్చర్ తోటి బాగుంటుంది ఫ్లేవరు. జీడిపప్పు, గసగసాలు యాడ్ చేయడం వల్ల కూరకి మంచి కమ్మనైన టేస్ట్ అనేది యాడ్ అవుతుందన్నమాట. ఇక్కడ ఆనియన్స్ ఇంకా టమాటోస్ వేసిన మసాలాలన్నీ బాగా మగ్గాయండి. దాన్ని ఇలా మూత తీస్తూ అలాగే తిప్పుకుంటూ ఉండాలి, మాడిపోకుండా అనేది. ఈ స్టేజ్లో ఉడికిన తర్వాత జస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కనుంచుకొని చల్లార్చుకోవాలి. ఇవన్నీ మొత్తం చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్సీకి అనేది యాడ్ చేసుకోవాలండి. కాలేటి వేయొద్దు మిక్సీలో. ఇలా అన్ని మిక్సీలోకి యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం స్మూత్ పేస్ట్ లాగా పేస్ట్ చేసేసుకోవాలండి. చూసారా, నేను ఎంత స్మూత్ పేస్ట్ చేసేసాను. నెక్స్ట్ ఇంకొక చిన్న బౌల్ మిక్సీ తీసుకొని దాంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న గసగసాలు అండ్ జీడిపప్పు యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి. చాలా స్మూత్ పేస్ట్ రావాలి ఇది కూడా. చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది. ఆ పాలన్నీ కూడా యాడ్ చేసేయండి, పడేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి బటర్ వేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ ముందు వేసి బటర్ తర్వాత వేసాను. చూసారా, బటర్ ముందుగానే బటర్ అనేది మాడిపోతుంది. ఇవి రెండు మెల్ట్ అయిన తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ సాజీరా అండ్ బిర్యానీ ఆకు వేసి అవి కొంచెంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అదంతా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. నీట్గా మిక్స్ చేసుకోవాలి మొత్తాన్ని. ఆయిల్ అండ్ బటరు ఆ పేస్ట్లో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇది కొంచెం సేపు అలాగే మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ తర్వాత ఇక్కడ చూసారా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను. ఈ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ యాడ్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. గ్రేవీ అనేది పచ్చివాసన అంతా పోయి మంచిగా కుక్ అయి ఉండాలండి. అప్పుడే ఉప్పు, కారం, పసుపు అనేది యాడ్ చేయాలి. ఇక్కడ స్టవ్ అనేది స్లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి, ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయిన ఆనియన్స్ని పేస్ట్ చేసాం కాబట్టి అలా మాడిపోయే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ ముందుగా మనం సోక్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలండి, ముక్కలుగా. చూసారా, నేను చూపిస్తున్న విధంగా. పెద్దదైతే కొంచెం 4 పీసెస్ చేయండి, నార్మల్ చిన్న పీసెస్ అయితే 2 సరిపోతాయన్నమాట. ఇలా అన్ని మష్రూమ్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న గ్రేవీ ఏ స్టేజ్లో ఉందో చూసుకుంటూ దాన్ని మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ఫోకస్ తోటి. ఈ స్టేజ్లో కొంచెంగా మనము ముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి గసగసాలు అండ్ జీడిపప్పు, ఆ పేస్ట్ని యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ జస్ట్ అది గ్రేవీ అంతా ఈ వీటికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేస్తే జస్ట్ 1 మినిట్కే మగ్గిపోతుంది. ఈ స్టేజ్లో మనమైతే మష్రూమ్స్ని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మష్రూమ్స్ అన్నీ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా మష్రూమ్స్ అన్నీ యాడ్ చేసుకొని బాగా గ్రేవీ మొత్తం వాటికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేనేమి వాటర్ అదంతా ఏమి యాడ్ చేయట్లేదు, జస్ట్ మసాలా మాత్రమే గ్రేవీ మొత్తం మష్రూమ్స్కి పట్టేలాగా తిప్పుతూ ఉన్నాను.
జస్ట్ మూత పెట్టేస్తే మష్రూమ్లో ఉండే వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తుంది అనమాట. అవి కుక్ అయ్యి తొందరగానే కుక్ అవుతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. లో ఫ్లేమ్లోనే ఉంచండి స్టవ్ని, జస్ట్ 2 మినిట్స్లో మగ్గిపోతాయి. తర్వాత మూత తీసేసి ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ మష్రూమ్స్ అనేటివి ఉడికాయా లేవా అని పదే పదే చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఇలా ఉడికిన తర్వాత గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేస్తున్నా అండి. మసాలాలన్నీ ఒకసారి నోట్ చేసుకోండి కరెక్ట్గా. ఇలా అన్ని మసాలాలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి గ్రేవీకి అంతా పట్టేలాగా. ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ అనేది ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెడుతూ ఉన్నానండి. ఒక 10 మినిట్స్ అట్లా పెడితే సరిపోతుందన్నమాట. కూర ఒకసారి మనం ఆపేసి చల్లగయ్యే కొద్దీ గట్టిగా అవుతుంది కదా. ఇక్కడ జస్ట్ ఒక చిన్న 1/2 గ్లాస్ మాత్రమే వాటర్ పట్టాయి నాకు. మీకు ఎంత గ్రేవీ కావాలా అనేది చెక్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా బాయిల్ అయిన తర్వాత మొత్తం కూరని మిక్స్ చేస్తూనే ఉండాలి, అడుగంటకుండా. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ బయట పెట్టుకున్న ఫ్రెష్ క్రీమ్ని తీసి వేసుకోవాలి. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేదంటే లేదనమాట. నేనైతే యాడ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ, ఫ్లేవర్ బాగుంటుంది అనేసి. ఒక 5 మినిట్స్ అట్లా బాయిల్ అయిన తర్వాత కొంచెం బటర్, ఇది కూడా మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. కొంచెం కసూరి మేతి వేసుకొని చేత్తో కొంచెం రబ్ చేసి వేయండి. కసూరి మేతి అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ బటర్ మసాలా అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి. ఇలాగే మీరు కూడా ట్రై చేసి తప్పకుండా మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దీని తర్వాత జస్ట్ 1 మినిట్ అట్లా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే అండి. చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ. తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరూ. అంతే అండి, నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.